ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మను అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి ఉండుడి అని యేసుప్రభుల వారు చెప్తా ఉన్నారు. తండ్రి మరి యేసుప్రభును ఎలాగూ ప్రేమించెనో ఆ ప్రేమను బట్టి యేసుప్రభుల వారు కూడా మనల్ని ఆ ప్రేమతోనే ప్రేమిస్తారు. అంటే ప్రేమలో కల్మషం అనేది లేదు అని చెప్తా ఉన్నాడు. తండ్రి కుమారుని ఎలాగ ప్రేమించాడు అంటే ఆ ప్రేమలో కల్మషం లేదు, కొంచెం కూడా తక్కువ లేదు. సేమ్ అలాంటి ప్రేమతోని యేసుప్రభుల వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి తండ్రి తప్పు చేస్తే ఖండిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటిదంటే తండ్రి మనపై ఉన్న ప్రేమనే. కాబట్టి తండ్రి కోపం వెనుక ప్రేమ అనేది ఉంటుంది. తండ్రి ఎంత కఠినంగా ఉంటాడో అంత ప్రేమ హృదయంలో ఉంటుంది. మరి ఆదాము అవ్వను మనం చూసినట్లయితే తినవద్దన్న పండును తిన్నప్పుడు మీరు చచ్చిపోతారు, ఆ పండు తిను దినమున మీరు చచ్చిపోతారు అన్నాడు. కానీ ఆ పండు వాళ్ళు తిన్నారు, దేవునికి వ్యతిరేకంగా మరి తప్పు చేశారు, కానీ వారు ఆ దినాన చావలేదు. కారణం ఏంటిదంటే దేవుని ప్రేమ. వారు ఆ పండు తిను దినమున మరి చావలేదు, కానీ వారి కళ్ళు తెరవబడి మేము దిగంబరులం అని వారు గ్రహించారు. అయితే దేవుడు వారిని శిక్షించలేదు, కానీ వారు పాపం చేసినందుకు ఏదైనా తోటల నుంచి వారిని బయటికి పంపేశాడు. ఏ విధంగా పంపేశాడంటే చర్మపు చొక్కాయలను తొడిగించి వాళ్ళని బయటికి పంపించేశాడు. వారు తప్పు చేశారు, కానీ శిక్ష విధించలేదు. తప్పు వాళ్ళు చేశారు, వారు చేసిన తప్పుకు వారే శిక్షను అనుభవించారు. ఏంటిదంటే దేవుడు మరి సుఖంగా సంతోషంగా జీవించడానికి ఏదైనా వనంలో ఉంచాడు. అందులో కష్టపడని అవసరం లేదు, చెమట ఓర్చని అవసరం లేదు, చెమటను రక్తంగా మార్చవలసిన అవసరం కూడా లేదు. అంతటి సుఖవంతమైన జీవితాన్ని మరి జీవించలేక తినవద్దన్న పండును వారు తిని మరి దేవుడు అనుగ్రహించు ఆ యొక్క సుఖ జీవితాన్ని వారు వదులుకున్నారు, బయటికి పంపేసేసాడు. ప్రభునందు ప్రియులారా, తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు మనం గమనించినట్లయితే చిన్న కుమారుడు తండ్రిలో తనకు రావాల్సిన తండ్రి ఆస్తిలో తనకు రావాల్సిన ప్రతి విధమైన డబ్బును తను తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి పంది పొట్టు మరి పందులకు ఆహారం వేయబడిన ఆహారాన్ని తినుచూ బ్రతుకుతూ ఉంటాడు. అయితే వాక్యం ఏమంటా ఉన్నదంటే తనకు బుద్ధి వచ్చినప్పుడు అని ఏం ఆలోచిస్తూ ఉన్నాడు, నా తండ్రి ఇంట్లో అనేకమైన పనివారానికి తిండి దొరుకుతూ ఉన్నది, నేను ఇక్కడ తిండి లేక చచ్చిపోతా ఉన్నాను, తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రిని నేను క్షమాపణ అడుగుతాను అని అనుకొని తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణం అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణం అవుతూ ఉంటాడో తండ్రి దూరం నుంచి చూసి తన కుమారుని గుర్తుపట్టి మెడపైన ముద్దు పెట్టుకొని కౌగులించుకొని తిరిగి తండ్రి అతన్ని ఇంటికి ఆహ్వానించడం జరుగుతూ ఉండదు. ప్రియులారా, దూరంగా ఉన్నప్పుడే కుమారుని తండ్రి మరి గుర్తుపట్టి మరి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని తండ్రి మరి కుమారుని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, తండ్రి ప్రేమలో ఎలాంటి మరి తారతమ్యం లేదు, ఎలాంటి మరి తగ్గింపు, ఎలాంటి స్వార్థం అనేది ఉండదు. తండ్రి ప్రేమకు విల అనేది లేదు. చాలామంది మా తండ్రి ఇలాగా, మా తండ్రి అలాగా అని తండ్రిని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. తండ్రి ప్రేమను మరి ఎవరు అర్థం చేసుకోలేరు. తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలంటే గొప్ప మనస్సు
అనేది కావాలి. ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని పైన తిరుగుబాటు చేసినప్పుడు తండ్రి వారిని చంపుదామనుకున్నప్పుడు మోషే మరి ఇశ్రాయేలు ప్రజల పక్షాన మొరపెడతా ఉంటాడు. అయ్యా వారిని చంపొద్దు, వారిని శిక్ష విధించాలంటే ముందు ఆ శిక్ష నాకు వేయని మోషే వారి పక్షాన గోజాడి వారిని శిక్ష నుంచి తప్పిస్తూ ఉంటాడు. వీళ్ళ తండ్రి ప్రేమ ఎలాంటిదంటే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రేమ శాశ్వత కాలం ఉంటా ఉంటుంది. ఆ ప్రేమ మరి ప్రేమను గురించి అక్కడ ఉన్నాయి. ప్రేమ మరి డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఉపకారమును మనసులో ఉంచుకొనదు. ఇవన్నీ దేవుడే ప్రేమ స్వరూపి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్, తండ్రియే ప్రేమ, తండ్రి దేవుడే ప్రేమ అన్నాడు. అయితే తండ్రి ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాబట్టే యేసు ప్రభుల వారు మన కొరకు కల్వరి శిలువలో మరి చనిపోవడం జరిగింది. మనము వాక్యం సెలవిస్తూ ఉన్నది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే ఇంకనూ పాపలమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించను. ఇంకనూ మనం పాప స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మన కొరకు కల్వరి శిలువలో ఆయన మరి మరణించడం జరిగింది. ప్రియులారా, ఒక పాపిగా ఉంటే ఎవరు మనల్ని క్షమిస్తారండి? ఎవరిని మనల్ని ప్రేమిస్తారు? ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిలో ఏదైనా తప్పు, ఏదైనా పాపం కనిపించినట్లయితే ఆ వ్యక్తిని దూరంగా పెడతారు, ప్రేమించడానికి ఇష్టపడరు. మరి జన్మతః కర్మతః పాపులమైన మనల్ని దేవుడు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి, ఆయననే ప్రేమ ఉన్నాడు కనుక ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, సిలువలో ఆయన మరణించాడు. మన ప్రేమను మనల్ని దక్కించుకోవడానికి తప్పిపోయిన కుమారులమైన మనం ఆయన నుంచి తప్పిపోయిన మనల్ని మరి తిరిగి ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన మన కోసం శిలువ మరణం పొందాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు యేసు ప్రభు తన కుమారుని ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమతోని యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఎప్పుడైతే ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటామో మనము కూడా ఇతరులను ప్రేమించే వారంగా మనం ఉంటాం. ఇతరులను మనం ప్రేమించలేకపోతా ఉన్నాం, ఇతరులను మనము సహించలేకపోతా ఉన్నామంటే క్రీస్తు యొక్క ప్రేమ అనేది మనలో లేననే అర్థం. మదర్ తెరీసాను మనం గమనించినట్లయితే తన యొక్క సేవా పరిచర్య జీవితం అంతట్లో మరి కుష్ఠరోగులను ప్రేమించాడు, భిక్షగాలను ప్రేమించాడు. ఎక్కడనో యుగస్లేవియా దేశం, అమెరికా యుగస్లేవియా దేశం నుంచి ఇండియాకు వచ్చి రోడ్ల మీద మరి కుష్ఠరోగులతోని మరి కుష్ఠు పట్టిన వారితోని మరి తన సహజీవనం చేస్తూ వారిని ప్రేమించి వారిని హత్తుకొని వారిని బాగు చేసింది. కాబట్టి ప్రియులారా, నేను ప్రేమిస్తున్నాను అనంటే నువ్వు ఇంకొకరిని ద్వేషించకూడదు. ద్వేషించకపోవడమే ప్రేమ. యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరులను ప్రేమించటకు బద్ధులమై ఉండాలి. పౌలు గారు అంటూ ఉంటారు, ఏమంటా ఉంటే మనం ఎవరికి ఏమి అచ్చి ఉండదు ఒక ప్రేమ విషయంలో తప్ప అని. ఎవరికి మనం ఏమి ఇచ్చే పరిస్థితిలో కాదు, ఒక ప్రేమను కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి ఇతరుల విషయంలో. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరులను ప్రేమించుటకు బద్ధులమై ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.